నమస్కారం, కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గాజువాకలో అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు. జీవీఎంసీ 87వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వార్డు కార్పొరేటర్ బొండా జగన్. ఘనంగా టీడీపీ నేత పుట్టినరోజు వేడుకలు. 100 కేజీల కేక్ ని కట్ చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమం 76వ వార్డు శ్రీ బాబు జగజీవన్ రావు కాలనీ సామాజిక భవనం ప్రాంగణంలో గాజువాక మైనార్టీ మోర్చా నాయకులు మనోహర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరుతో మొక్క నాటాలని కోరారు. గాజువాక 20 వార్డుల్లో ఆయా ప్రాంతాల నాయకుల ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ సమతుల్యతకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. తల్లి పేరుతో మొక్క నాటి ప్రతిరోజు నీరు పోసి పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రంగనాయకులు రాజు, హేమంత్, రామచంద్ర, శ్యామ్, పెంటారావు, పైడిరాజు, ప్రసాద్, రమణ, అశోక్, రాము, కన్నారావు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటే కాలం వచ్చింది, మన గుండె పోరల్లో ప్రేమ పూయింది. చెట్లు పెరుగుతే జీవం గెలుస్తుంది, మన భూమి నవ్వుల హరివెల్లు అవుతుంది. చెట్ల నీడలో వన ఊపిరి బతుకుతుంది, ఆకాశం కింద జీవం పూస్తుంది. 2 నెలల పాటు అమ్మ పేరుతో మొక్క నాటుదాం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 76వ వార్డు బాబు జగజీవనరావు కాలనీలో ఫంక్షన్ హాల్ దగ్గర కమిటీ పెద్దలందరూ కలిసి ఒక్కొక్కరు వారి అమ్మగారి పేరుతో ఒక్కొక్క మొక్క నాటారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్లో విశాలమైన ప్రాంగణం ఉంది. మన పారిశ్రామిక ప్రాంతం కాబట్టి పక్కనే గంగవరం పోటీ, స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాతావరణ సమతుల్యం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనోహర్ గారు, మిగతా పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పైన రంగనాయకులు గారు రండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గాజువాక 72వ వార్డు పాత కన్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో పోలింగ్ బూత్ నెంబర్ 117లో బూత్ అధ్యక్షులు సాలాపు నూకరాజు ఆధ్వర్యంలో మరియు గంగవరం మండల అధ్యక్షులు పేర్ల అప్పారావు ఆధ్వర్యంలో బూత్ నెంబర్ 300లో జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా మీడియా పెనలిస్ట్ గూటూరు శంకరరావు, కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ, అఖండ భారతావని కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సిర్సపల్లి అప్పారావు, కరణం రెడ్డి, దేముడమ్మ, ఆదిలక్ష్మి, నీరజ, లక్ష్మి, తెప్పల రవి తదితరులు పాల్గొన్నారు. జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్, ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ పెద్దల పిలుపు మేరకు
గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం 72వ వార్డు 111 పోలింగ్ బూత్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన భారతదేశం ఐక్యతగా ఉండడం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. బలిదాన్ దివస్గా అందుకే పేరు వచ్చింది. కాశ్మీర్ని ఆర్టికల్ 370 రద్దు చేయాలని అప్పటి నుంచి ఆయన పట్టుబట్టేవారు. భారతదేశంలో కాశ్మీర్ కలిసి ఉండాలని, ఏక్ దేశ్ మే దో నిశాన్ దో జెండా దో ప్రధాన్ నహీ చేయలేంగే అని ఆయన పోరాడారు. అంటే ఒక దేశంలో 2 జెండాలు 2 రాజ్యాంగాలు 2 ప్రధానమంత్రులు ఉండకూడదు, భారతదేశం అంతా ఒకటే, అందరికీ ఒకటే రాజ్యాంగం, ఒకే ప్రధానమంత్రి, ఒకే జెండా ఉండాలని ఆయన నినదించారు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలిపారు. ఇప్పుడు అక్కడ పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుంది. మన భారతదేశంలో మన త్రివర్ణ పతాకం అక్కడ కూడా ఎగురుతుంది. మన ప్రధానమంత్రి అక్కడ ఉంటారు. అక్కడ కూడా ఎన్నికలు కూడా సజావుగా సాగుతాయి. వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ వచ్చినట్లు అవుతుంది. మరి ఆ యొక్క మహనీయుడికి మనం ఘనంగా నివాళులు అర్పించుకోవాలి. 1951లో జనసంఘ్ పార్టీ ఆయన స్థాపించారు. అంతకుముందు కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా కూడా జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మరి కాంగ్రెస్ యొక్క పాలనకు ఆయన వ్యతిరేకించి బయటికి వచ్చి 1951లో సొంతంగా పార్టీ పెట్టి భారతీయ జనతా పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ఈ రోజు ప్రపంచంలోనే అత్యధిక ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా 64వ వార్డుకి సంబంధించి 65వ వార్డుకి సంబంధించి గంగవరం మండలం అనేక చోట్ల వారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు డాక్టర్ కర్నూలు నరసింహరావు గారి యొక్క సహకారంతో ఈరోజు 64వ వార్డు బూత్ నంబర్ 294లో వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేయడం, నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలోని జనసంఘ పార్టీని స్థాపించి తత్ఫలితంగా రూపాంతరంగా బీజేపీని బలోపేతం చేసి భారతదేశంలో ఒకే జెండా ఒకే నినాదంతో ఆయన పనిచేయాలనుకున్నారు. వారి ఆశయాలను ఈరోజు ప్రస్తుత భారత ప్రధాని గవర్నర్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. మరి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా అంతా ఏకంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఏదైతే సమానత్వము ఉందో జమ్మూ కాశ్మీర్లో కూడా అదే రకంగా ఇప్పుడు ఒకే జెండాతోనే నడడం జరుగుతుంది. ఇది మోడీ గారు సాధించిన గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు. వారి కళ్ళకన్నా ఆశయాల వైపే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ పౌరులు అలాగే నాయకులు అందరూ నడవాలనే సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విశాఖ జిల్లా జీవీఎంసీ 87వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొండా జగన్ శంకుస్థాపన చేశారు. స్థానిక లక్ష్మీపురం కాలనీలో సీసీ కాలువలు, రోడ్లు, సంత మామిడి తోట శివాలయం వద్ద షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వార్డులో నేటి వరకు కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇది ప్రజల సహకారంతోనే జరిగిందని, ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు సాగి విజయరామరాజు, ఆయా కాలనీల ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈరోజు 87, 86 ఉమ్మడి ప్రాంత శివాలయం. ఎందుకంటే ఇది పూర్వం మన కాలనీకి శివాలయం ఉండేది. ఇప్పుడు వార్డు డివిజన్లో 86కి వెళ్ళింది. ఏదేమనుకున్నా మరి ఈ ప్రాంతంలో మొదటి శివాలయం వడ్లపూడి ఆర్ఎచ్ కాలనీకి మొదటి శివాలయం. పురాతన ఆలయాన్ని చాలాసార్లు ఆలయానికి సందర్శించడం జరిగేది. నేను ఎప్పుడు కూడా భక్తిగా ఎక్కువ ఉంటాను కాబట్టి ఎప్పుడు చూసినా ఈ ప్రాంతంలో ఏదైనా అన్న సమారాధన పెట్టే టైంలో వర్షం పడడం, చాలా భక్తులు ఇబ్బంది పడుతున్న ఆలోచనతో వార్డు కాకపోయినా అంటే నిజంగా మా ఏఈ గారికి, మా వర్క్ ఇన్స్పెక్టర్కి, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనం పక్క వార్డులో పెట్టేటప్పుడు కూడా ఆలోచన ఎక్కువ ఇది ఉంటుంది. అయినా సరే వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే భగవంతుడి ఆశీస్సులు ఉంది కాబట్టి ఇక్కడ ఈ సంతమాడు శివాలయంలో 20 లక్షల రూపాయలు ఓపెన్ సైడ్ పెట్టడానికి నాకు అవకాశం కల్పించినందుకు భగవంతుడికి పేరు ధన్యవాదాలు. అలాగే 87 వార్డు ప్రాంతంలో గత గవర్నమెంట్లో 10 కోట్ల చిల్లర అంటే 11 కోట్ల వరకు చేసాం. గత 3.5 నెలల్లో ఈ 11 నెలల్లో సుమారు 16 కోట్లకు త్వరలో శంకుస్థాపన, ఇంకా 10 కోట్ల త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రోడ్డు ఇప్పుడు ప్రజెంట్ ఈ రోడ్డు
ఈ సెంటర్ వరకు త్వరలోనే, అలాగే మన అంటే ఇక్కడ కాశీపల్లి వరకు వచ్చింది. వడ్లపూడి చెట్టుపల్లి వీధి అప్రోచ్ రోడ్ హైవే మన మెయిన్ రోడ్కి అప్రోచ్ కూడా ఇవ్వడానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పి ఈ ఆలయం మీ ప్రగాలను మీరు అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు 1,25,00,000కి శంకుస్థాపన అనుకున్నాం. ఓన్లీ వడ్లపూడి కుంచుబంబమ్మ ఆలయం, అదే త్రిశక్తి ఆలయం, ఇది కూడా ఓన్లీ ఆలయాలు 3 ప్రగానం కాకుండా పక్కన రోడ్ల శంకుస్థాపనకి మనం పూనుకోవడం జరిగింది. కావున భగవంతుడి ఆశీస్సులతో ఇంకా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ త్వరలోనే ఈ 10 కోట్లు కూడా మేము శంకుస్థాపనకి మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే వడ్లపూడి ఆర్హెచ్ కాలనీలో 10 కోట్ల రూపాయలు ఒకేసారి శంకుస్థాపన చేస్తాం. దాన్ని మీరు అందరూ కూడా ఆహ్వానిస్తే తప్పకుండా రావాల్సిన కోరుచున్నాం. పేదల హృదయాల్లో మంచి స్థానాన్ని పొందిన గొప్ప వ్యక్తి దివంగత పల్లా సింహాచలమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం కాపు జగ్గరాజుపేట వద్ద పల్లా సింహాచలం సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ముందుగా సింహాచలం కుమారుడు పల్లా శంకర్రావు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి సింహాచలం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల హృదయాలను గెలుచుకున్న వారే నిజమైన నాయకుడిగా గుర్తింపు పొందుతారని, ఆ కోవకు చెందిన వారే సింహాచలమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, సుందరపు విజయ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకెర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. సభలో మాట్లాడడానికి బాధగా ఉన్నప్పుడు కూడా అతని గురించి ఈ తరం వారు అలాగే రాబోయే తరం కానీ ఈ తరం నుంచి ఈ తరం నుంచి రాబోయే తరం వారు కూడా కొంతమంది పెద్దలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే మాట్లాడినాను సింహాచలం గారిని చూసి నేర్చుకున్నాను. ఆయుష్మాన్ చెప్తా అప్పుడు 94లో ఉంటాము. ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు సర్పంచ్గా పనిచేశారు. నేను ఇంటర్మీడియట్ నర్సీపాడు చదువుతున్నప్పుడు నేను కూడా రాజకీయంలో ఫ్యామిలీ వచ్చాను కాబట్టి నాకు రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా సింహాచలం గురించి చాలా వివరాలు ఆ టైంలో ఇంటర్మీడియట్ టైంలో అప్పుడు అతను యూనియన్ లీడర్ చదువుకున్న వాళ్ళు యూనియన్ లీడర్ అతని గురించి చాలా కథలే ఇప్పుడు ఒక అనుభవం చూసుకోవాలని ఇంటర్మీడియట్ టైంలో అని చెప్పి నేను యూనియన్ సిపిఆర్ యూనియన్ లీడర్లో ఈ ప్రత్యేకత నేను వచ్చి చూశాను. చూసినప్పుడు అక్కడ బుల్లెట్ ఉంది కదా, బుల్లెట్ నేను గవర్నమెంట్ చూశాను. చాలా మంది అడిగితే ఏంటి పార్టీస్ ఎవరైతే ఆపద వచ్చినా భూమిలో ఏ వచ్చినా కంపెనీ వాళ్ళు అన్యాయం జరిగినా వ్యక్తి సూటిగా మాట్లాడి వాళ్ళు న్యాయం చేసే వ్యక్తి అక్కడ చూసి నేర్చుకోవాలి. మనం సంతాప ఎదుగుతుందని అలాగే ఎవరికి వెళ్ళిపోతే వ్యక్తులు సంతాపం పెడుతూ ఉంటారు. ఒకటానికి కాదు, ఏదో బంధువుల్ని సంతృప్తి పడడం కోసం కాదు. అందులో మంచి క్వాలిటీస్, చెడు క్వాలిటీస్ కాదు, మంచి క్వాలిటీస్ని మన తరం వారికి, రాబోయే తరం వారికి అందించడం కోసం సంతాప సభ. ఒక పరిమాణంలో ఎవరు చనిపోతే గొప్పలు ఇల్లు చెందిపెట్టే ఎవరండి? అదే కళాశాలంగా చెప్పాలంటే కొన్ని మంచి క్వాలిటీస్ పెట్టి అతను చూసి నేర్చుకొని నాయకత్వ లక్షణాలు సంపాదించడం కోసం ప్రయత్నం చేయాలి సభలో.
అది సఫలాలకు ముఖ్య ఉద్దేశం. ఏదైనా సోదరులు నా అదృష్టవంతులు అక్కడ కలుపుకుంటుండగా చిన్న విషయం కాదు. సంవత్సరాలు టైంలో ఆస్థాయి ఉంటే మన శ్రీను ఎన్టీ రామారావు పార్టీ రాష్ట్రాన్ని మనిషి రామారావు గారు చంద్రబాబు వచ్చిన అవకాశం, చంద్రబాబు గారు శ్రీను వచ్చింది. అటువంటి బ్రహ్మాండమైన పార్టీకి మండలో రామారావు పెట్టిన పార్టీకి రాక్షసులుగా అయి ఆ పవిత్రమైన కుర్చీలో కూర్చొని అదృష్టిస్తుంటే లోక కళ్యాణార్థమై 9 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి యాగ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం 87వ వార్డు వడ్లపూడి ఈ సేవా గ్రౌండ్లో దీనికి సంబంధించి నిర్వాహకులు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఇరగవరపు వెంకటవాసు స్వామి పర్యవేక్షణలో వెంకట హరీష్ శర్మ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వార్డు కార్పొరేటర్ బొండా జగన్, బీజేపీ నేత కరణంరెడ్డి నరసింగరావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పండితులు రాజేష్ శర్మ, సాగి విజయరామరాజు, సోంబాబు, డివి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. శృంగేరి జగద్గురుడు యొక్క ఆశీస్సులతో లోక కళ్యాణార్థం మన వడ్లపూడి ఈశావా గ్రౌండ్స్లోని వారాహి నవరాత్రి పూజా మహోత్సవ పూర్వక వారాహి నవరాత్రి యాగ మహోత్సవాన్ని సంకల్పించాం. ఈ నెల 26వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా 10 రోజుల పాటు అమ్మవారికి చాలా విశేష అర్చనలు, విశేష హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతాయి. 27వ తారీఖు శుక్రవారం నాడు 108 మంది సుహాసినీలతోని 9 సార్లు మణిద్వీపపరణ పారాయణ చేయించి ఈ 108 మంది సుహాసినీలకు కూడా సుహాసిని పూజ చేయించి వస్త్ర సహిత సుమంగళ ద్రవ్యాలు ఇవ్వడానికి సంకల్పించాము. ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేష హోమం, ఓ రోజు ప్రత్యంగిర, ఓ రోజు బగలాముఖి, ఓ రోజు రాజశ్యామల, ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన కార్యక్రమాలతో ప్రతినిత్యం ఉదయం హోమ కార్యక్రమం, సాయంత్రం 7 గంటల నుంచి అమ్మవారికి విశేష ద్రవ్య అభిషేకం, విశేష పుష్పార్చన, దశవిధ హారతులు, చతుర్వేద స్వస్తితో ప్రతినిత్యం కూడా అమ్మవారికి అత్యంత వైభవపేతంగా కడు రమణీయంగా విశేష కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతాయి. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని వారాహి నవరాత్రులు అంటారు. ఈ యొక్క వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఎటువంటి కోరికలు ఉన్నా సరే అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ సంకల్పించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క వారాహి నవరాత్రి పూజా మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఆ వారాహి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. గాజువాక 87వ వార్డు వడ్లపూడి మీ సేవా మైదానంలో వేద పండితులు శ్రీ హరీష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా సోదరులకి ముఖ్యంగా ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ గ్రౌండ్లో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి పూజలు అత్యంత వైభవంగా చేయటానికి హరీష్ శర్మ గారు గత నెల రోజులుగా ఈ బ్రోచర్స్ ఇవన్నీ తయారు చేసి పెద్దలందరినీ కలిసి మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడంలో హరీష్ శర్మ గారు గత 10 ఏళ్ళగా మేము చూస్తున్నాము. మనకి లంకా మైదానంలో భారీ వినాయకుడు పెట్టినప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలోనే శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు చాలా చక్కగా చేస్తారు. లోక కళ్యాణార్థం చేసే ఈ కార్యక్రమంలో మన గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మనందరికీ తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా యాక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క వారాహి అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఆయన పూజ చేసేవారు. ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన వారాహి అమ్మవారికి మాల కూడా వేసి నవరాత్రి పూజలు చేయడంతో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాహి అమ్మవారికి ఎక్కువగా తెలిసింది. అంతకుముందు చాలామంది పూజ చేసేవారు కాదు. ఇప్పుడు వారాహి అమ్మవారికి ఎక్కువగా భక్తులు కూడా పెరిగారు. మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో మరి మన హరీష్ శర్మ గారి బృందం అంతా కూడా ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రాంతంలో ఉన్నట్టు భక్తులందరూ కూడా తరలివచ్చి ఈ 9 రోజులు కూడా
పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన పూజలు హోమాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మహాచండీ యాగం, అదేవిధంగా శ్రీచక్ర సభావర్ణార్చన, అదేవిధంగా శ్రీ రాజశ్యామల హోమం, ఇవన్నీ కూడా 9 రోజులు 9 విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి హరీశ్వరం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా 87వ వార్డు ప్రాంత భక్త మహాశైలకు, గాజువాక నియోజకవర్గం ఉన్నట్టు భక్త మహాశైలందరూ కూడా ఇదే మా ఆహ్వానం. ఎందుకంటే హరీష్ శర్మ గారు మరి గత నెలలో మన దగ్గరికి వచ్చి ఈ ప్రాంతంలో వారాహి మాత అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. మాకు ఈ సేవ గ్రౌండ్ కావాలని అడిగిన తక్షణమే మరి మన విజయరాజు గారిని కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన వెంటనే మరి మనం, ఎందుకంటే మా ప్రాంతం కూడా ఆధ్యాత్మికంగా ఎక్కువ పెరగాలని ఒక మంచి ఆలోచనతోనే మనం ఈ గ్రౌండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇక్కడ త్రిశక్తి అమ్మవారి ఆలయం కానీ, అలాగే ముందు వెంకటరామూర్తి టెంపుల్ శివాలయం ఉండేది. ఈవేళ దినదిన అభివృద్ధిలో భాగంగా అనేక ఆలయాలు, మా వడ్లపూడి వరకు వచ్చేటికి సుమారు 70 లక్షలు పెట్టి పంచముఖ అనేది కానీ, బ్రహ్మసూత్రం కానీ, అలాగే కాళింగేదిలో పంచముఖ శివాలయం కానీ అనేక ఆలయాలు నిర్మాణం చేసిన తరుణంలో మరి ఈ ప్రాంతంలో కూడా వారాహి అమ్మవారిది అనేది చాలామంది తెలియదు. మనం కాశీ వెళ్తే వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక రాత్రి పగలు కూడా లైన్ కట్టినా సరే దర్శించుకునే స్థితిలో ఉంటాం. అలాంటిది మన దగ్గరికే మరి ఈవేళ అనేకమైన హోమాలు, చాలామంది సిద్ధాంతుల దగ్గరికి వెళ్తే మీరు ఈ హోమం చేసుకుంటే మంచిది, మీరు ఏ హోమం చేసుకుంటే మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ నేరుగా మన దగ్గరికే వచ్చి మన గ్రౌండ్లోనే శర్మ గారి ఆధ్వర్యంలో, అలాగే వాసురామ్ గారి సారథ్యంలో ఒక మంచి వారాహిమాత పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు హరీష్ శర్మ గారికి కానీ, మరి నాతో పాటు ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మరి కన్వీనర్ గారు నరసింహరావు గారికి కానీ, కోకాన్ గారు సోమబాబు కానీ, మా వార్డు అధ్యక్షుడు మన విజయరాజు గారికి కానీ, అలాగే డివి గారికి కానీ. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మీరు బాగా గమనించాలి, ఎందుకంటే మీ మీడియా ద్వారా తెలుసుకోవాల్సింది ఎక్కువ శాతం స్వామి భక్తులు ఎక్కువ. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికం పెరిగింది. దాన్ని ఏదైనా సరే భక్తులందరూ కూడా గమనించి మరి ఏదైతే ఇక్కడ జరుగుతున్న వారాహి మాత హోమాల్లో కానీ ఏదైతే అందులో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని, అలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి సభాముఖంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం ఐటీడీఏ ఆఫీస్ దగ్గర కొండమదుల సర్పంచ్ యాట్ల విజయ నిరసన దీక్ష చేపట్టారు. 2017లో కొండమదుల పెద్దలతో ప్రభుత్వం కుదుర్చుకున్న MOU ప్రకారం నిర్వాసిత గిరిజనులకు 426 ఎకరాల భూమిని నిర్వాసిత గిరిజనులకు తక్షణమే ఇవ్వాలని, కత్తనపల్లి గ్రామంలోని 86 కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందించాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సిరిమల్లి రెడ్డి, POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనసూయ, PDSO రాష్ట్ర అధ్యక్షులు N భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కత్తనపల్లి గ్రామానికి తీసుకుని పరిష్కరించాలి. కొండ మొదల గిరిజనులకు ఒప్పందం ప్రకారం 450 ఎకరాల భూమి వెంటనే ఇవ్వాలి. కొండ మొదల గిరిజనులకు ఒప్పందం ప్రకారం 450 ఎకరాల భూమి వెంటనే ఇవ్వాలి. కత్తనపల్లి గ్రామానికి వెంటనే నష్టపరిహారం. శ్రీ 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 జగన్నాథ రథయాత్రను హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జూన్ 27వ తేదీన శుక్రవారం సాంప్రదాయ పద్ధతిలో MVP కాలనీలో IIAM కళాశాల నుండి సాయంత్రం 5 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరుగుతుందని, ఈ యాత్ర డబుల్ రోడ్ నుంచి ఇసుకతోట హైవే, వెంకోజీపాలెం, క్యాన్సర్ ఆసుపత్రి, బీచ్ రోడ్, అప్పుగర్ నుంచి IIAM కళాశాల వద్ద ముగించడం జరుగుతుందని యదురాజదాస వెల్లడించారు. రెండో వార్షికోత్సవ రథయాత్ర మనం IIAM కళాశాల MVP కాలనీలో అక్కడ ప్రారంభమై మళ్ళీ తిరిగి IIAM కళాశాలలో ముగుస్తుందండి. ఇది జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది.
ఐఏఎం నుంచి ప్రారంభమై ఇసుక తోట, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్, అలాగే గోతీసన్స్, అప్పుగర్, అలా తిరిగి బీచ్ రోడ్లో మళ్ళీ డబుల్ రోడ్లోకి వచ్చి ఐఏఎంలో మనం ముగుస్తున్నాం. సో ఈ యొక్క రథయాత్ర జగన్నాథపురిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే పెద్ద రథయాత్ర వచ్చింది. సో ఆ సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు ఈ యొక్క రథయాత్ర ఉత్సవంలో పాల్గొంటారు. ప్రపంచంలోనే పెద్ద రథయాత్ర ఏదైనా ఉందంటే అది జగన్నాథపురి రథయాత్ర. సో ఇటువంటి జగన్నాథపురి రథయాత్ర అందరికీ అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వారు అవకాశాన్ని ఇక్కడ విశాఖపట్నం వాసులందరికీ కూడా ఇక్కడ మనం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విశాఖపట్నం వాసులందరూ ఐఏఎం కళాశాలకు వచ్చి జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ రథోత్సవంలో పాల్గొవలసిందిగా కోరారు. సో ఈ రథోత్సవంలో పాల్గొనేప్పుడు ఈ రథం స్టార్ట్ అయ్యే ముందు మనకి ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి ద్వారకాకు వచ్చేప్పుడు ఆయన ఎలా స్వాగతిస్తారంటే సన్నాయి మేళాలతో, వాయిద్యాలతో, పుష్పాలతో, అశ్వాలతో, ఏనుగులతో సంకీర్తనలు చేస్తూ పుష్పాలు అన్ని చల్లుతూ ఈ విధంగా ఆహ్వానిస్తారు. అదే సంప్రదాయం మనం కొనసాగిస్తూ మనం కూడా జగన్నాథ రథోత్సవంలో అశ్వాలు పెడుతున్నాం. అలాగే కోలాటాలు భజన జరుగుతాయి, సంకీర్తన జరుగుతుంది, భక్తులందరూ నృత్యాలు డ్యాన్స్ వేస్తుంటారు, భగవంతుని పుష్పాలు అర్పిస్తుంటారు. ఏ విధంగా అక్కడ జరుగుతుందో ద్వారకలో జరిగిందో అదే విధంగా రెప్లికేషన్ ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది. ఈ అవకాశం అంతా మనం భక్తులకు అందిస్తాం. సో ఈ ఏదైతే 5 కిలోమీటర్స్ రథయాత్ర ప్రొసెషన్ జరుగుతుందో ఈ భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. శాస్త్రాలు చెప్పినట్టుగా రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన అంటే ఈ జగన్నాథుని ఆ రథం మీద దర్శించుకోవడం వల్ల ఆ రథం లాగినా కూడా అంటే కళ్ళతో భగవంతుని స్పృశించిన, చేతులతో ఆ రథాన్ని టచ్ చేసిన, లాగిన, చెవులతో మన యొక్క నామాన్ని మనం విన్నా, భజించిన ఎంతో పుణ్యం అంటున్నారు. అంటే పునర్జన్మ లేదంటున్నారు. సో ఇంతటి మహా అవకాశాన్ని మనం విశాఖపట్నం వాస్తవులు అందించాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ యొక్క హరే కృష్ణ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రొసెషన్లో భాగంగా మనకు అనేక మందికి ఒక 10,000 సుమారు 8,000 నుంచి 10,000 మందికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఎండింగ్ ప్లేస్లో ఐఏఎంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం స్వామివారి మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు దీన్ని ఆన్వర్డ్ రథయాత్ర అంటారు. అదేవిధంగా జగన్నాథపురి నుండి ఆన్వాయితీ ఏంటంటే 8 రోజుల తర్వాత మళ్ళీ స్వామివారిని తిరిగి మళ్ళీ తన యొక్క ఒరిజినల్ శ్రీమందిరికి తీసుకెళ్తారు స్వామి. సో మనం కూడా జూలై 5వ తారీఖు దీన్ని బహుడా రథయాత్ర అంటారు. ఇది మన మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ప్రారంభమయ్యి అలా మనం మాధవధార గుడా కళ్యాణ మండపంలో ఇది ముగుస్తుంది. అది 3 కిలోమీటర్ రథయాత్ర ఉంటుంది. ఆ రథయాత్రలో కూడా అనేక మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి రథాన్ని లాగి ఆయనకు కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాం. సో సమ్మరీ కంక్లూజన్లో ఏంటంటే జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఐఏఎం కళాశాల ఎంవిపి కాలనీలో ఆన్వర్డ్ రథయాత్ర జరుగుతుంది. అలాగే జూలై 5వ తారీఖు మా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈ యొక్క బహుడా రథయాత్ర ప్రారంభమవుతుంది. భక్తులు ఈ రెండు గమనించి ఈ ఉత్సవంలో పాల్గొని జగన్నాథ్ మహాప్రభు యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను విశాఖపట్నం వస్తే తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ నేత బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పుట్టినరోజు వేడుకలు బొబ్బిలి పట్టణంలో గల కోటలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో 100 కేజీల కేక్ను పుట్టినరోజు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 4 మండలాల ప్రజలు మరియు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాకలో అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు. జీవీఎంసీ 87వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వార్డు కార్పొరేటర్ బొండా జగన్. ఘనంగా టీడీపీ నేత పుట్టినరోజు వేడుకలు. 100 కేజీల కేక్ ని కట్ చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి KNR న్యూస్.